మంచిది. బైబిల్లో ఇంకో దగ్గర మనం చూస్తాం, అహంకారులు ఆయన ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృపను చూపిస్తాడు. కాబట్టి చాలా అంటే నేను మన మెసేజెస్ అన్నీ కూడా నేను రివైజ్ చేయను, కానీ ఎందుకంటే ఈవేళ నేర్చుకోవాల్సిన పాఠంలోకి మనం వెళ్ళిపోవాలి. కానీ ఒకటి మనం అర్థం చేసుకున్నాం గత వారం ఏంటంటే, సరే దేవుడు దీనులను హెచ్చిస్తాను అంటున్నాడు కదండి, మరి దీనత్వంలో మనం ఎదగాలంటే ఏం చేయాలి, దీనత్వంలో మనం ఎదగాలంటే ఏం చేయాలని చెప్పి 10 విషయాలు చెప్తాను అన్నాను. గత వారం ఎన్ని విషయాలు చెప్పాను? 5 విషయాలు చెప్పాను. జ్ఞాపకం ఉన్నాయా? దీనత్వంలో ఎదగాలంటే ఏం చేయాలి? మొదటిది, దేవుణ్ణి ఎక్కువ స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించే కొలది అండి మనకు అర్థమవుతుంది, స్తుతులకు అర్హుడు నేను కాదు, స్తుతులకు అర్హుడు ఎవరు? దేవుడు అని చెప్పి మనం స్తుతులు చెల్లిస్తాం. ఆ రీతిగా అహంకారాన్ని మనము జయిస్తాం. దాని గురించి మనం గత వారం మనం నేర్చుకున్నాం. ఇంకోటి ఏం నేర్చుకున్నాం? రెండో పాయింట్, దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి తెచ్చాడో అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనమాట. రిమెంబర్ యువర్ పాస్ట్. ఈ విషయం ఎలా నేర్చుకున్నామండి అంటే, 2 సమూయేలులో దేవుడు దావీదుకి జ్ఞాపకం చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడు తెలుసా? ఇదిగో నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను తెలుసా? గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడు, ఆ మురికిలో ఉన్నప్పుడు నేను నిన్ను తీసుకొని సింహాసనం ఎక్కించాను. నేను ఎక్కడ ఒకసారి చూడండి కావాలంటే, 2 సమూయేలు 2 Samuel chapter 7 verse 8. 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ. కాబట్టి నీవు ఇలా చెప్పుము, సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలోనున్న నుండి తీసి ఇశ్రాయేలుకు నా జనం మీద అధిపతిగా నియమించి. సో దేవుడు సరే ఇప్పుడు రాజు చేసిన తర్వాత మళ్ళీ ఆ పాస్ట్ ఎందుకంటే గుర్తు చేస్తున్నాడు. బాబు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది తెలుసా? అరే కొండల్లో ఉండేవాడివి, ఆ గడ్డిలాట్లో తిరిగేవాడివి, ఆ గొర్రెలు ఆ రొచ్చులో తిరిగేవాడు, గుర్తుందా? అక్కడి నుంచి నేను నిన్ను తీసుకొచ్చి గుర్తుపెట్టుకో అంటున్నాడు అన్నమాట. ఎందుకు అనుకున్నాడు దేవుడు? ఏ స్థితి నుంచి తెచ్చానో నువ్వు మర్చిపోకూడదు. మనం కూడానండి మన గతాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఒకానొక టైంలో తిండి తినే పరిస్థితులు ఉండేది కాదండి, పూట ఎలా గడిచేదో అన్నట్టు అనిపించేదండి. ఆ స్థితి నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడని చెప్పి మన గతాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే ఎప్పుడు అది మర్చిపోకూడదండి. చూడండి, మనం ఫోటో ఆల్బమ్ ఉంటుంది. ఫోటో ఆల్బంలో ఏముంటాయి? మన పాత ఫోటోలన్నీ ఎప్పుడెప్పుడు తీసుకొని అన్నీ జాగ్రత్తపరుస్తాం, వెనక్కి తిప్పి చూసుకుంటూ ఉంటాం. అరే నేను అప్పుడు ఎలాగ ఉండేవాడిని. ఆత్మీయంగా కూడా మన స్థితిని ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. నా పరిస్థితి అదండి, అంత కష్టంలో నా స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతకీ తీసుకొచ్చాడు. సో ఎప్పుడైతే మనం మన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటామో మనం దీనులుగా ఎదుగుతాం. సో అహంకారంని జయిస్తాం. అది కూడా మనం నేర్చుకున్నాం గత వారం, కాబట్టి దాని గురించి మనం ఎక్కువ స్టడీ చేయాలి. మూడోది ఏం నేర్చుకున్నాం చెప్పండి? దేవుడు ఏ స్థితిలో పెడితే దాన్ని సంతోషంగా ఏం చేయాలి? అంగీకరించాలి. ఇందాక మనం కీర్తన 131లో నాకు అందని వాటి ఎందైనను ఏమంటాడంటే, కీర్తన 131, నాకు అందని వాటి ఎందు అయినను గొప్పవాటి ఎందు అయినను నేను అభ్యాసము చేసుకోవట్లేదు. అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎవ్వంది నాకు వద్దు. ఏమంటున్నాడు? దేవుడు ఏది ఇస్తే నాకు అది చాలు, దేవుడు ఎవ్వంది నాకు అసలు వద్దు అంటున్నాడు. దేవుడు నాకు చిన్న ఇల్లు ఇచ్చాడు, ఆడప్పుడే పెద్ద అపార్ట్మెంట్లా కట్టేసాడు. ఆ సంగతి నీకెందుకు? దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదే చాలా విలువ, అదే నీకెంతో ఆశీర్వాదం. బోధకాలు మంచిదా లేకపోతే సన్నంగా ఉన్న ఆరోగ్యకమైన కాలు మంచిదా? ఆలోచించి చెప్తాండి, సాయంత్రం అంటారు. చెప్పండి, బోధకాలు ఎలా ఉంటుంది? లావు ఉంటుంది, పెద్దది అయిపోద్ది, అది చాలా అనారోగ్యంతో కూడింది. ఆరోగ్యకరమైన కాలు సన్నంగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెటర్ చెప్పండి? ఆరోగ్యంగా ఉన్న సన్నంగా ఉన్న నార్మల్దే ఎప్పటికన్నా మంచిది. అనారోగ్యంగా ఉంది ఎంత పెద్దది కాదు, అది మనకు ఆశీర్వాదం, మనకు మేలేది కాదనమాట. అలాగే నీకు ఇవ్వంది ఎంత గొప్ప అయినా అవ్వచ్చు, దేవుడు నీకు ఇవ్వలేదు అది, అలాంటిది నువ్వు కోరుకోవడం నీకు ఎప్పటికీ కూడా శ్రేష్టము కాదు. ఏ స్థితిలో దేవుడు పెడితే ఆ స్థితిని సంతోషంగా నువ్వేం చేయాలి? అంగీకరించాలి. మనం మోషే జీవితాన్ని చూసాం. దేవుడు ఒక వేరే స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి రమ్మని పిలిచాడు అనమాట. ఏ స్థితి? ఒకప్పుడు మోషే పరిస్థితి ఏంటి? కింగ్, ఫరో కుమారులాగా ఎదుగుతున్నాడు అనమాట. ఫరో కుమార్తె యొక్క కుమారులా ఎదుగుతున్నాడు అనమాట.
మోషే నువ్వు అక్కడ ఉండడానికి కాదు నేను పిలిచింది, నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా, నా ప్రజలతో నింద భరించాలి. నా ప్రజలు అక్కడ బానిసల్లా ఉండరు, వాళ్ళతో ఉండాలి, అది నీ స్థితి. అందుకోసం నేను పిలిచాను. ప్రభువా అంత వదిలేసి నేను నీతో నువ్వు చెప్పినట్టు ఈ స్థితిలోకి నేను వచ్చేస్తాను. అలా వచ్చినందుకు దేవుడు ఏమో వదిలేడా మోషేని ఎంత హెచ్చించాడంటే, నేను గత వారం ఆరాధన వర్తమానం చెప్పాను, మీరు ఎవరన్నా వినాలనుకుంటే వినండి. దేవుడు తన మంచితనం అంతా చూపించేశాడండి. ఎవరికి? మోషే అంటాడు, దేవా నీ మహిమ నాకు చూపించాను. మోషే నీకు నా మంచితనం అంతా నేనేంటో నీకు చూపిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాకు స్నేహితుడిగా ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు తోడుగా నేను వస్తాను, నా గుణలక్షణాలన్నీ నేను నీకు వివరిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. అంతేకాదండి, మరణించినప్పుడు తన సమాధి కూడా ఎవరు చేశారు? దేవుడే చేశారు. చెప్పాను, గుర్తుందా మీకు? దేవుడే దగ్గరుండి సమాధి చేసి, ఎవరికి తెలియదంట మోషే సమాధి ఎక్కడుందో. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు బాధ్యత తీసుకొని ఆ శరీరాన్ని తీసుకెళ్ళి చక్కగా పాతి పెట్టి దేవుడు చేస్తున్నాడంటండి. ఎంత ఘనత ఆలోచించండి. దేవుడు అంతగా మోషేని ఏం చేశాడు కనపడుతుంది. ఇంకో విషయం చెప్తాను, మోషే కట్టిన పాట ఎక్కడ పాడుతున్నారంటే తెలుసా? మీరు చెప్తున్నారు ఎక్కడ పాడుతున్నారని తెలుసా? పరలోకంలో పాడుతున్నారంట. మోషే కట్టిన పాట ఎక్కడ పాడుతున్నారట? పరలోకంలో పాడతారంట. మీరు ప్రకటన గ్రంథం 13:8 చూస్తే ఉంటుంది. ఇప్పుడు వద్దులేండి, టైం లేక. దేవుడు అంతగా మోషేని ఏం చేశాడు? హెచ్చించాడు. ఎప్పుడు హెచ్చించాడు తెలుసా అండి? ఆయన చెప్పిన స్థితిలోకి మోషే వచ్చేసాడు. రవ్వా నాకు అదేం కుదరదు ఆయన, నాకు ఇంకంతా వదిలేసుకొని ఫరో యొక్క భోగము పాపభోగాలు ఇవన్నీ వదిలేసుకొని ఎందుకు ఆ నింద భరించడం అని చెప్పి నేను దిగను అంటే అదే ఉండరు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకున్నాను. అబ్రహాంను కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? కల్దీల దేశాన్ని విడిచిపెట్టి, ఊరన్న దేశాన్ని విడిచిపెట్టి నేను చెప్పే దేశంకి వచ్చాయి, అడ్రస్ ఎక్కడని చెప్పను, వచ్చాయి ఎంత అన్నాడు. మరి అక్కడ ఎలా ఉంటుందని ఆయన, వాటర్ది పడుతుందా లేకపోతే దోమలు ఏమైనా ఉంటాయేమో అంటే దేవుడు ఏం చెప్పలేదు దాని గురించి. వచ్చానన్నాడంటే వచ్చేసాడు. నిజానికి నేను కల్దీ దేశం గురించి గత వారం చెప్పాను. కల్దీ దేశం ఆ కాలంలో అమెరికా అండి, అంటే సంపన్న దేశం. అక్కడికి వెళ్తే లైఫ్ సూపర్గా ఉంటుంది అనమాట. మరి ఇంక నేను చెప్పవలసిన లేదన్నమాట. మంచి అంటే ఆఫీసులు ఉండేవి, లేకపోతే ఈ కాలంలో చెప్పాలంటే యుఎస్ అని వెంటనే మంచి ఫ్యూచర్ ఉండే ప్లేస్ అని అంటారు చూసారా, అలా ఉంటుంది అనమాట కల్దీలు. కానీ దేవుడు ఏమన్నాడు అబ్రహాముకు చెప్పండి, అలాంటి ప్లేస్ని వదిలి నేను చెప్పే ప్లేస్కి నువ్వు రా. తీరా వచ్చేటప్పటికి నిజానికి ఏం లేదు స్టార్టింగ్లో, కానీ అక్కడే కనాన్లోనే దేవుడు ఆయన ఏం చేశాడు? అసలు ఒకటే అన్నాడు, నీ సంతానాన్ని నేను ఎలా చేస్తాను తెలుసా? ఇసుక రేణువల్లే చేస్తాను. ఇంకేమన్నాడు? ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను నేను. నిజంగానే అలా చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే అబ్రహాముని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము కంటే గొప్ప అంటే ధనవంతుడు ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో లేరంటండి, అంతగా ఆశీర్వదించాడు. సొదొమ గుమొర్రా పట్టణంలో యుద్ధం చేసి ఆ పట్టణాన్ని విడిపించడానికి ఇంట్లో ఉన్న పనులు తీసుకెళ్ళి దేశాన్ని జయించగలిగాడటండి. అంత బలవంతుడిగా చేశాడు ఎవరిని? అబ్రహాముని. ఎంత ఆశీర్వాదం ఎందుకు అనిపించాడంటే ఒకే ప్లేస్ మారాడంతే. కల్దీ దేశాన్ని వదిలేశాడు. దేవుడు ఏ స్థానంలో ఉండమన్నాడో ఆ స్థానంలో ఉన్నాడు. అక్కడే దేవుడు తను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సో ఎంత విలువైన సత్యాలు చూడండి. 4వ పాఠం ఏం నేర్చుకున్నాము? దేవుని బట్టి ఏం చేయాలండి? నేను ఇందాక చెప్పాను కదా, అసలు ఆరాధన అంటేనే ఏం చెప్పండి? దేవుణ్ణి చాలా విలువగా ఎంచుకోవడం. దేవుని ఎప్పుడైతే విలువగా ఎంచుకున్నామో నీకున్నవేవి కూడా అంత విలువగా మనం ఎంచం. ఎందుకంటే అవన్నీ ఇచ్చింది కూడా ఎవరు? దేవుడు. కాబట్టి ఉన్నాయా? ఉన్నాయి, సంతోషం. కానీ వాటికంటే నాకు విలువ. దేవుని ఎప్పుడు విలువగా ఎంచుకుంటామోనండి, ఉన్న వాటిని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించాం. వాట్ ఈస్ సో వాల్యుబుల్, నీ దృష్టి దేని మీదకి వెళ్ళిపోతుంది. సో ప్రభువుని బట్టి మనం అతిశయించడం మనం నేర్చుకుందాం. పేతురు యోహాను అన్నవారు కుంటివాడి దగ్గరికి వెళుతున్నప్పుడు కుంటివాడు ఎలా చూస్తున్నాడంట. వాళ్ళు ఏమన్నా డబ్బులు ఏమైనా ఇస్తారంటే ఆయన ఒకటే మాట, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ అంతకన్నా విలువైంది ఒకటి ఉంది, నజరేయుడైన యేసు నామములో లెగో అనేటప్పటికి పట్టుకొని కుంటోడు లెగిసాడు అనమాట. సో వాళ్ళకి వెండి బంగారాల కంటే విలువైంది ఎవరు? యేసయ్య. ప్రభు ఉన్నాడు మాకు, ఆయన విలువైన వాడు.
అంతకన్నా విలువైంది, నేను నిలబెట్టేది ఆయన అని చెప్పి వాళ్ళ మాటలోనే చెప్తున్నారనమాట. ఐదో పాఠం ఏం నేర్చుకున్నాం? దీనత్వంలో ఎదగాలి అంటే మనం ఎక్కువ ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దావీదు జీవితంలోనండి ఎంత ప్రార్థన ఉంటుందంటే, ఒకసారి చూద్దాం, కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. త్వరగా తీయండి, ఎవరు తీస్తారో తీసి చదవండి. ఫస్ట్ మొదటి సమూయేలు 23వ అధ్యాయం. మొదటి సమూయేలు 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి సమూయేలు 23 మొదటి 2. అంత అవసరం లేదు కానీ 2వ వచనం చివరిని చూడండి సరిపోతుంది. హతం చేయుదునా నీ యెహోవా యొద్ద విచారణ చేయగా. సో యెహోవా యొద్ద ఏం చేశారట? విచారణ చేశారు. 4వ వచనం మధ్యలో దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేయగా అన్నమాట ఉంది. అంటే మళ్ళీ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. విచారణ చేయడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం. అదే అధ్యాయంలో 11వ వచనం చివరిన చూడండి, నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా. 12వ వచనం మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించారని సెలవిచ్చింది. సో ఇవన్నీ ఏంటి? ఒక్క అధ్యాయంలోనే ఏం చేస్తున్నాడు? పదే పదే ప్రార్థన చేస్తున్నాడు. కొంచెం ముందుకెళ్తే 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయము 8-9 వచనాలు. మొదటి సమయంలో 30:8-9 వచనాలు. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. సో మళ్ళీ ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. సో విచారణ చేయడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తుంటేనండి 2వ సమయంలో కూడా ఆయన జీవితంలో ఏం కనపడుతుంది మనకి? ప్రార్థన. దీనులే ఏం చేస్తారు? మొర్ర పెడతారు. ఇందాక మనం కీర్తన 34వ అధ్యాయం మనం చూసాం, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా. సో దీనులకు ఉండే లక్షణం ఏంటి? ఎక్కువ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏమంటే మీ జీవితంలో ఎప్పుడన్నా ఏకాంతంగా కూర్చొని మీ ఇంట్లో ఇంకెవ్వరు లేరు, మీరే కూర్చొని దేవునితో వ్యక్తిగతంగా ఒక్క పావుగంట సేపు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? నేను ఎక్కువ టైం చెప్పలే, రోజంతా ప్రార్థన చేశారంటే ఆ సీన్ లేదులేండి, రోజంతా చేయము. కనీసం ఒక అరగంట సేపు అన్నా. ఎవ్వరు లేరు పక్కన, మీరు దేవుడు అంతే. దేవుడు అంటాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీ ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు అన్నాడు మాట. సో ఎప్పుడైనా మీరు వ్యక్తిగతంగా ఇంట్లో తలుపు వేసుకొని వ్యక్తిగతంగా దేవుని దగ్గర మీ కష్టం అంతా చెప్పుకున్నారు చెప్పండి. ఒకవేళ అలవాటు లేదనుకోండి, మీరు చాలా పోగొట్టుకుంటున్నారు. యాకోబు పత్రిక 4:2లో ఏమని తెలుసా? ఆయన్ని అడుగనందున మీకేమీ దొరకట్లే. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. నరిహత్య చేస్తున్నారట, పోట్లాడుతున్నారంట. చూడండి, మీరే చూడండి, అక్కడ ఎంత మంచి మాట ఉంటుందా? జేమ్స్ చాప్టర్ 4:2. ఇది యాకోబు పత్రిక 4:2. రైట్. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లే, నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోవట్లే, పోట్లాడుతున్నారు కానీ యుద్ధం చేస్తున్నారు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీయూ దొరకట్లే. దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి మీకేం దొరకలేదు. అడిగితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. అడక్కే. బట్ మనల్ని ఏది ఆపుతుంది అడగకుండా? ఏది ఆపుతుందండి? ఏది ఆపుతుంది చెప్పనా? మన గర్వమే. మన గర్వం ఏంటో చెప్పనా? దేవుడు లేకుండా కూడా నేను ఏదన్నా చేసేయగలను. అది మన గర్వం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ద్రాక్షవలి, మనము తీగలు. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. నీ చదువు నువ్వు చదవలేవు, నీ ఉద్యోగం నువ్వు చేసుకోలేవు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేవు, గాలి కూడా పీల్చలేవు. దేవుడు లేకుండా నువ్వేమీ అది అర్థమైతేనండి మన జీవితంలో వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఏం చేస్తాం చెప్పండి? కుటుంబ ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు. సో దీనత్వంలో ఎదగాలని నీకుందా? ఖచ్చితంగా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా మన ఊరంతా చెప్పవసలే, టుడే ఈజ్ మై ప్రేయర్ డే అని చెప్పి మళ్ళీ వాట్సాప్ స్టేటస్ ఒకటి ఎలాంటివన్నీ వద్దు మనకి కదా. ఎందుకంటే బైబిల్లో ఏం రాస్తుంది? రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం. రహస్యం అంటే రహస్యంగానే ఉంచాలి. అంటే ఆ ప్రార్థన అంతా ఎవరు తెలియాలి చెప్పండి?
దేవునికి నీకే. ఈయన గారు ఉపవాసం చేస్తారని ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలియాలి. ఎందుకు? ఆ మోటివేషనే తెలిసిపోతుంది అన్నమాట. సో ఆరో విషయంకి వెళ్ళిపోదాం. ఓకే, జాగ్రత్త వినండి ఇక్కడ నుంచి. ఆరోది ఏంటంటేనండి, దీనత్వంలో ఎదగాలంటేనండి, దేవుడు మనకు తప్పు చూపించినప్పుడు వెంటనే పశ్చాత్తాపడిపోవాలి. వెంటనే ఏంటండి? సమర్థించుకోకుండా పశ్చాత్తాపడిపోవాలట. చెప్పండి అన్నమాట. సమర్థించుకోకుండా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. సౌలుకి దావీదుకి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సౌలుకు కూడా దేవుడు తప్పు చూపించాడు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. దావీదుకు కూడా దేవుడు తప్పు చూపించాడు. ఎవరి ద్వారా? నాతాను ద్వారా. సో మన జీవితంలో కూడా కొంతమంది సమూయేలుని దేవుడు ఒప్పుకుంటాడు, కొంతమంది నాతాల్ని దేవుడు ఒప్పుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు చెప్తున్నా? మనలో ఉన్న తప్పుని చూపిస్తారు. ఇప్పుడు సౌలుకి సమూయేలు వచ్చి చూపించినప్పుడు తను వెంటనే ఫస్ట్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళాడు. డిఫెన్స్ మోడ్ అంటే ఏంటో తెలుసా మీకు? డిఫెన్సింగ్ అంటే ఏంటి అర్థం? ఎవరన్నా కొడతా ఉంటే ఏం చేస్తారు? డిఫెండ్ చేసుకుంటారు. అలాగా నీ తప్పు నువ్వు చూపించినప్పుడు వెంటనే సమర్థించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇది తప్పు కాదు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఎక్కడంటే మీరే చూడండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము ఎక్కడంటే 19వ వచనం చూడండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిదవనెను. సో ఎవరన్నారు ఈ మాట? సమూయేలు అంటున్నాడు. నువ్వేం చేసావు? నువ్వు యెహోవా మాట వినలేదు, వినకుండా దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి నువ్వేం చేసావు? కీడు చేసిదవనెను. అందుకు సౌలు ఆ మాట అను. ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి? ఆ మాట అనొద్దు. ఎందుకు అలాగంటున్నాడు అంటే నువ్వు చెప్తుంది రాంగ్ అని చెప్పి ఏమంటున్నాడు చూడండి. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గన పోయి ఆగండి. ఆయనేమో సమూయేలు గారేమో క్లియర్గా ఏమంటున్నారు? నువ్వు దేవునికి మాట వినలేదు, లోబడలేదు అంటుంటే ఈయనేమంటున్నాడు? నేను యెహోవా మాట విన్నాను అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? తను ఏం చేసుకుంటున్నాడు? నేను కరెక్ట్, నువ్వే తప్పు, నేను కరెక్ట్. సో చాలామంది మనుషులు సాధారణంగా అంటాం కదండి, నేను కరెక్టేనండి, నేను చేసింది కరెక్టే, నన్ను ఎవడు తప్పు చూపించడానికి వీల్లేదు, నేను పర్ఫెక్ట్. కానీ దేవుడు అంటాడు నువ్వు చేసిన రాంగే. కొంతమంది సమూయేలు చెప్తారు మనకి. నా జీవితంలో చెప్పారండి. నా జీవితంలో దేవుడు కొంతమంది సమూయేలు పంపించాడు, కొంతమందిని నాతాన్లు పంపించాడు, చెప్పాడు అనమాట. నేను స్టార్టింగ్లో అంటే ఫైట్ చేయడానికి ట్రై చేసుకున్నాను అనమాట, కవర్ చేసుకోవడం కానీ దేవుడు చూపిస్తున్నాడు అనమాట సరి చేసుకోవాల్సింది. ఇంకా చూడండి ఇంకేమంటాడు? అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని పంపిపోయి అమాలేకీల రాజైన అగగు తీసుకుని వచ్చిన కానీ అమాలేకీలను నిర్మూలము చేసేదని. అయితే గిల్గాలులో నీవు దేవుడి యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపితములుగా గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిందని సమూయేలుతో చెప్పారు. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే అమాలేకులు అందరినీ హతం చేయి, గొర్రె మేక ఏది వదలొద్దు, మొత్తం ఎడ్లు గిడ్లు అందరినీ చంపేయాలి, రాజును కూడా చంపేయాలంటుంటే రాజు ఈ మనోడు ఏం చేశాడు? అమాలేకులను చంపాడట, రాజును చంపలేదట. మళ్ళీ ఏం చేశాడు? ఎడ్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఇవన్నీ ఏంటయ్యా? ఏం మేకలు అరుతున్నాయి, ఏంటి ఎడ్లు అరుస్తున్నాయి, ఏంటి సంగతి అంటే ఇవి ఏంటనుకుంటావు, దేవునికి మనం బలిస్తాడట. ఏంటి ఇవి? అప్పుడు దేవుడు అంటాడు బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అని చెప్తాడు అన్నమాట. కాబట్టి దేవుడు నిన్ను తీసేసి నీకంటే యోగ్యుడైన ఒకని ఆల్రెడీ ఎన్నుకున్నాడు, ఆయన్ని పెడతాడు నీ స్థానంలో, దేవుడు నిన్ను తీసేస్తున్నాడు అని అన్నాడు. ఇది సౌలు యొక్క పద్ధతి. సౌలు పద్ధతి ఏంటంటే తప్పును చూపించినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు? సమర్థించుకుంటూ నేను తప్పు చేయలేదు, నేను పర్ఫెక్టే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏమండి, ఎవరినైనా కప్పొచ్చు కానీ నీ మనసాక్షిని మనం కప్పలేము. మనసాక్షి పని ఏంటి చెప్పండి? మనసాక్షి గద్దెస. ఆ మనసాక్షి అనేది దేవుడు మన లోపల పెట్టి అలారం లాంటిది అనమాట. నువ్వు గట్టిగా నోరేసుకుని పడిపోయి నేను కరెక్టే అని చెప్పి అనొచ్చేమో, కానీ నీ మనసాక్షి చెప్తుంది నువ్వు చేసింది రాంగే, నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు దేవుడు దీవిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. నేను ఇందాక కూడా చెప్పాను, దావీదు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయినా సరే దేవుడు మొర విన్నాడు, మేలు చేస్తున్నాడు. అలాగని ఆయన చేసింది మాత్రం తప్పే
అలా వెళ్ళడం మాత్రం రాంగ్. తను సరి చేసుకుని తను తప్పు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. దేవా నేను మళ్ళీ అటు వెళ్ళను, ఒప్పుకోవాలన్నమాట. నువ్వు కూడా అంతే. దేవుడు మేలు చేస్తున్నాడు కరెక్ట్ అని ఆయన కాబట్టి నేను పర్ఫెక్ట్ అన్నం కాదు. దేవుడు ఇంకా కనికరించి అయోగ్యుడు ఆయన మేలు చేస్తున్నాడు, కానీ నేను చేసింది మాత్రం సమర్థించుకోవడానికి చేసిన తప్పున ఆయన అని చెప్పి ఒప్పుకోవాలన్నమాట. అది దీనత్వం. దావీదులో అది కనపడుతుందండి. సౌలేమో సమర్థించుకుంటున్నాడు. దావీదుని ఎవరు హెచ్చరించారు? నాతాను ప్రవక్త వచ్చి చూపించాడు, చెప్పాడనమాట. ఆవిడెవడో కాదు, నువ్వే దావీదు, నువ్వే ఆ పాపం చేసావు అనేటప్పటికీ వెంటనే అండి పశ్చాత్తాపడి గుండె బాదుకొని దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. కీర్తన 51 అధ్యాయం అంతా కూడా కేవలం నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను నాయన, హిస్సోఫుతో నన్ను కడుగు నాయన, నా హృదయంలో నూతన హృదయాన్ని నాకు చూడండి, క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏముందో, నూతన హృదయం నాకు నూతనంగా పుట్టించుము అని చెప్పి అంటాడు. ఎక్కడ నూతనమైన మనసు నాకు ఎక్కడది? 10:11 చూడండి, 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందాన్ని మళ్ళీ నాకు దయచేయి నాయన అంటున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. ఒక దగ్గర అంటాడు, కేవలం నీ దృష్టికి నీ వ్యతిరేకంగా నేను పాపం చేశాను అంటాడు. ఎక్కడంటే 4వ వచనం, 4 నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ఏమంటున్నాడు చెప్పండి? నీకు విరోధంగా నేను పాపం, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు వ్యతిరేకం కాదు, నీకు విరోధంగా నేను పాపము చేశాను. ఐ హ్యావ్ సెండ్ అగెయిన్స్ట్ యూ, ఒప్పుకుంటున్నాడు అనమాట. అది దీనులకు ఉండే లక్షణం. సో ఆరోది, నువ్వు దీనులుగా ఎదగాలి అంటే సమర్థించుకోవడం మానేసి ఏం చేయాలి చెప్పండి? నేను తప్పు చేశాను, దేవుడు నాతోనే మాట్లాడతాడు. నా జీవితంలో సమయంలో ఒప్పుకున్నాడు, నాతాన్ని ఒప్పుకున్నాడు. ఒక్కొక్కసారి చిన్న బిడ్డలను ఉపయోగించుకొని మాట్లాడతాడండి దేవుడు. చిన్న బిడ్డలు ఉపయోగించుకొని వాళ్ళు ఎత్తి చూపిస్తారన్నమాట మనలో ఉన్న పాపాలని. నాకు ఒకసారి పౌరుషం వస్తుంది అని చేయొచ్చేమో, నోరు ముయించవచ్చేమో, కానీ దేవుడు మాట్లాడతాడు ఒక్కొక్కసారి. 7వ పాఠం చూడండి, దీనత్వం. ఇది చాలా ముఖ్యం అండి. అసలు నాకు ఈ 7వ పాఠాన్ని చెప్పడానికి చాలా ఆలోచించానమాట. అంటే ఎంత సీరియస్ పాఠమో ఆలోచించండి. ఇది దేవుడు శిక్షిస్తున్నప్పుడు, మనం తప్పు చేసాం, దేవుడు శిక్షిస్తున్నప్పుడు దీనులు ఏం చేస్తారో తెలుసా? శిక్షను ఇష్టంగా అంగీకరించాలి. శిక్షను ఇష్టంగా ఏం చేయాలి? అంగీకరించాలి. ఇది ఎలా చెప్పారండి అని అంటే, 2 సమూయేలులో 16వ అధ్యాయంలో 11వ వచనంలో దావీదు ఒక మాట అంటాడండి. చూడండి, 2 సమూయేలు 16:11లో చివరన అంటాడు చూడండి, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనుక వానిని శపింపనీయడి. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? దావీదేమో అబ్షాలోము తరుముతా ఉంటే పారిపోతూ ఉంటాడు. ఈ లోపల ఇంకోటి బయలుదేరతాడు. ఆ వాడెవడు? షిమి అని ఒకడు వచ్చి ఇష్టానుసారంగా దావీదు మీద రాళ్ళు ఇసురుతూ, దుమ్ము వేస్తూ, భయంకరంగా తిడుతూ, శాపాలు పలుకుతూ ఉంటే పక్కనున్న సైన్యాధిపతి అడుగుతాడనమాట, ఒక్క అవకాశం రాజా, నువ్వు ఓకే అను, వెళ్ళి ఆడ తల తీసి నీ దగ్గరికి వచ్చి పెడతాను నేను అదేదంటే, అప్పుడు దావీదు మాట అంటాడు, యెహోవా వానికి సెలవిచ్చును. ఎవరు ఒప్పుకున్నారు ఇది? వీడు ఇలా శిక్షిస్తున్నాడు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అంటే అది దేవుడే వాడికి సెలవిచ్చాడు కాబట్టి గనుక వానిని శపింపనీయుడి. అంటే ఏం చేస్తున్నాడు? శిక్షను ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. దీనులే ఇప్పుడు చూడండి, కొడతా ఉంటే చెయ్యి ఇచ్చేసి కొట్టినాయన అన్నట్టుగా చేయిస్తాను చూసారా? అలాగా ఇప్పుడు దావీదు జీవితానికి కొంచెం వెనక్కి వెళ్తేనండి, ఎలాంటి దెబ్బలు తగిలాయో దావీదుకి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. చూడండి కొంచెం 2 సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు చేసిన పాపం ఏంటి? కమాన్, తెలుసు, మనకందరికీ తెలుసు. తను వ్యభిచారం చేశాడు, నరహత్య కూడా చేశాడు. ఎవరిని చంపేశాడు? ఉరియాని చంపి తన భార్యని తెచ్చేసుకొని తనతో పాపం చేసి, సో చాలా భయంకరమైన పాపం చేశాడు. ఓకే, అయితే దేవుడు అక్కడి నుంచి తన కొట్టడం మొదలుపెట్టాడండి. ఎలా కొడుతున్నాడు తెలుసా? మీరు గమనించండి. తన పాపం చేయడం ద్వారా
ఆ బెత్షెబాకు పుట్టిన ఆ కుమారుడు ఏమైపోతాడు? చనిపోతాడు. సో దావీదు కుటుంబంలో ఇంకా శాంతి పోయింది అక్కడ. ఆ బిడ్డ ముందు చనిపోతాడు. సో డెత్ ఉంది ఇంట్లో. అంతేకాదు 12వ అధ్యాయంకి కొంచెం మనం చూస్తే వీడు అంటే నేను మామూలుగా చెప్పేస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా జస్ట్ వినండి. కొంచెం ముందుకెళ్తే అమ్నోన్ అనే కూడా ఉంటాడు. అమ్నోన్ అన్నవాడు దావీదుకి కొడుకే. కానీ అబ్షాలోము యొక్క చెల్లి ఉంటే, అబ్షాలోము కూడా ఎవరు? దావీదుకి కొడుకే. కానీ సో అబ్షాలోము చెల్లి తామార్ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ దావీదుకి కూతురు అవుద్ది. సో ఈ అమ్నోన్ అన్నాడు చెల్లి లాంటి ఆవిడ్ని పట్టుకొని రేప్ చేస్తాడనమాట. అంటే ఇంటిలోనే ఏమొచ్చింది? రేప్ అయింది. ఎంత ఘోరమో ఆలోచించండి. ఇది ఎక్కడో కాదు, దావీదు యొక్క ఇంట్లో. సో తను చేసిన పాపానికి అతనికి ఇంకా నిద్రలేని రాత్రులు వస్తున్నాయి అనమాట. ఒక్కొక్క దేవుడు వేస్తున్నాడు. బిడ్డ చనిపోయాడు. తర్వాత ఏమో ఒక రేప్ సంఘటన జరిగింది. ఎవరికి చెప్పుకోలేని బాధ అనమాట అది. ఈ లోపల అమ్నోన్ ఏం చేశాడు? వెళ్ళి అబ్షాలోము ఏం చేశాడు? ఆ చెల్లిని ఇలా చేస్తావరా నువ్వు అని చెప్పి సొంత బ్రదర్ని అమ్నోన్ని చంపేస్తాడు అనమాట. సో ఇంట్లోనే మళ్ళీ డెత్, చావు. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు అబ్షాలోము ఏం చేశారంటే దావీదు మీద మళ్ళీ తిరగబడతాడనమాట. దావీదు యొక్క సింహాసనాన్ని దోచేయాలని చెప్పి, దావీదు యొక్క కిరీటాన్ని తీసేసుకోవాలని చెప్పి దావీదు వెంట పడతా ఉంటాడనమాట. తర్వాత అబ్షాలోముని సొంత సైన్యాధిపతి ఏం చేస్తాడు? చంపేస్తాడనమాట. అబ్షాలోము చనిపోతాడు. దావీదేమో ఇది వదిలేసి పరుగులెడతా ఉంటాడు. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే దావీదుకి ఇంకా శాంతి లేదు. ఒక్కొక్కటి దేవుడు కష్టం వెంబడి కష్టం ఒప్పుకుంటానే ఉన్నాడు. సో పాపం చేసినప్పుడు, అది విశ్వాసిగా పాపం చేసినప్పుడు అంటున్నాం, దేవుడు ఏం చేస్తున్నాడండి? టప్ప వేస్తున్నాడు ఒక్కొక్కటి అనమాట. అప్పుడు దావీదు ఏం చేయాలి? ఇంత కష్టాలు ఒప్పుకునేడు నాకు డామ్ అంటలే. ఒకటే అన్నాడు, ఏంటో తెలుసా? నేను చేసిన దానికి దేవుడు శిక్షిస్తున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి అలా జరగనేయండి. ఆయన ఒప్పుకున్నాడు. అది దీనత్వం అండి. అది దీనత్వం. ఒక్కొక్కసారి దేవుని మీదే చేసాం తప్పు, దానివల్ల ఒక్కొక్కసారి శిక్ష వస్తుంది. శిక్ష వచ్చినప్పుడు దేవుని మీదే మనకు మళ్ళీ కోపం వస్తూ ఉంటుంది. గర్విష్ఠులకు వస్తుంది అలాంటి కోపం. దీనిలో ఏం చేస్తారో తెలుసా? ఇది మాకు న్యాయమే, దేవుడు శిక్షిస్తున్నాడు. ప్రేమతోనే మమ్మల్ని ఏం చేస్తున్నాడు? దండేస్తాడు. తండ్రి కొడుకులు ఏం చేస్తారు? ఒక్కొక్కసారి శిక్షిస్తారు. అలాగే దేవుడు కూడా మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? చేసిన తప్పును బట్టి బుద్ధి రావాలని ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాడు? దెబ్బలేస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. అప్పుడు ఇష్టంగా దాన్ని ఏం చేయాలట? అంగీకరించాలి. ఒక దీనుడే అలాంటి అంగీకరిస్తాడు. దావీదుకి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి చూడండి. ఇంట్లో శాంతి లేదు. అసలు అబ్షాలోము అయితే దావీదు యొక్క ఉపమత్తలను పాటు చేస్తాడు అనమాట. అక్కడ చూస్తే అది ఎంత అసలు చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందన్నమాట. అంటే తన కుటుంబం అంటే కుక్కలు చెంపిన విస్త్రాకుల్లా అయిపోయిందండి జీవితం. తను చేసిన ఒక్క పాపాన్ని బట్టి. పాపం అంత భయంకరమైంది. శిక్ష వెంబడి శిక్ష వస్తానే ఉంది అలాగా. కానీ దావీదు అంటాడు, దేవుడు ఒప్పుకున్నాడు, నేను చేసిన దానికి దేవుడు ఒప్పుకున్నాడు, అలా జరగనేయండి అంటున్నాడు అనమాట. అలా అంగీకరించడం ఏంటో తెలుసా? దీనత్వం. అది 6వ పాఠం. 7వ పాఠం. అయితే 8వది, ఈ దీనుడే శిక్ష భరిస్తూనే ఏం చేస్తాడు తెలుసా? 8వ పాఠం జాగ్రత్త వినండి. బ్రతిమాలుతాడు. దేవుని ఏం చేస్తాడు? బ్రతిమాలుతాడు. ఏమని బ్రతిమాలుతాడు తెలుసా? ప్రభువా దయతో నన్ను క్షమించు అని చెప్పి ఏం చేస్తాడు? బ్రతిమాలుతాడు. ఎక్కడ రాస్తుంది దావీదు బ్రతిమాలినట్టు? కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొర్రపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. ఏం చేస్తున్నాడండి దావీదు? ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి బతిమాలుతాడు. దేవుడు తన ముఖాన్ని దాచాడంటండి. కలత వచ్చేసిందంటండి తను చేసిన పాపాన్ని బట్టి. వెంటనే దావీదు చూడండి, తల్లి బిడ్డ చేసిన పని బట్టి కోపగించుకొని బిడ్డతో మాట్లాడడం మానేసింది అనుకోండి, బిడ్డ ఏం చేస్తాడు? మమ్మీ సారీ మమ్మీ ఇంకెప్పుడు అలా చేయను మమ్మీ, సారీ మమ్మీ అని అడుగుతారు చూసారా? అలాగంటండి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే తెలుసా? బతిమాలంటండి. బతిమాలాలి. ఎప్పుడన్నా మనకి అది ఉందండి మన జీవితంలో? ఎప్పుడన్నా దేవుని బతిమాలడమా?
ఒకసారి ఎన్ని పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతామో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి బతిమాలడానికి మనసు రాదు, హృదయం కఠినమైపోతూ ఉంటుంది అనమాట. దీనులు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? బతిమాలుతారు. సో ఈ లక్షణం ఒకవేళ మనలో లేదంటే మన గర్వం మనల్ని అణిచేస్తుందండి. గర్వం అణిచేస్తుంది మనల్ని. వెళ్ళి దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా? బతిమాలాలి. సో ఈవెన్ మోషేలో కూడా నేను ఆ లక్షణాన్ని నేను చూశాను. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 10-11 వచనాల్లో దేవుణ్ణి బతిమాలుతున్నట్టు మనకి ఇక్కడ కనపడుతుంది. కీర్తన సారీ ఏం చెప్పాను? నిర్గమాకాండం 32:10-11. కావున నీవు ఓరకుండము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జమనుగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడని యెహోవాను బతిమాలుకొని చాలు. దేవుడు ఒకటే అన్నాడు, మోషే వాళ్ళు బంగారు తోటలు చేశారు కదా, నువ్వు ఒక్కసారి తప్పుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, వీళ్ళని మాత్రం అక్కడక్కడ చంపేస్తాను, నువ్వు జస్ట్ తప్పుకో అంటే దేవుడు ఏమైనా అంటే మోషే ఏం చేస్తాడు కదా, దేవుని దగ్గరికి వచ్చి ఎవరి గురించి? ఆ ఇశ్రాయేల్ ప్రజల కోసం ఈయన వెళ్ళి ఏం చేస్తాడు? బతిమాలు. ప్రభువా నువ్వే కానీ అలా చంపితే అక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఐగుప్తీయులు, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ దేవుడు అరణ్య వరకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఏం చేశాడు? చంపేశాడని చెప్పి నీ నామానికి అవమానం వస్తుంది. అంతేకాదు నాయన, నువ్వు అబ్రహాముకు చేసావు వాగ్దానం, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను, మరి ఆ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన అని చెప్పి బతిమాలుతున్నాడు. అని వాళ్ళు చంపొద్దు నాయన ఏం చేస్తున్నాడు? బతిమాలుతున్నాడు అండి. ఒకవేళ మన కుటుంబంలోనేనండి, మన బిడ్డలే కానీ వాళ్ళ జీవితాల్లో అక్రమం విస్తరిస్తుంది అనుకోండి, నిజానికి దేవుడు శిక్ష వచ్చేయాలి. వాళ్ళ నిమిత్తం నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి బతిమాలాలన్నమాట. ప్రభా నీ శిక్షాడి మీద రాకుండా చేయి తండ్రి. నువ్వు దీనుడు అయితే ఖచ్చితంగా బతిమాలుతావు. మన ఒక్కొక్కసారి ఆడ ఎలా తిరుగుతున్నా, ఆవిడ అమ్మాయి ఎలా తిరుగుతున్నా సరే ఆవిడ చూసుకో, మా ఆవిడ ఎంత అందంగా ఉన్నాడో, మా అమ్మాయి ఎలా ఉందో, హీరోయిన్లా ఉంది అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం. నీకు తెలీదు వాళ్ళ నెత్తి మీద ఏమని తెలుసా? దేవుని యొక్క ఉగ్రత ఉంది. దేవుడు చంపాలని ఎంతసేపు పట్టదు అని ఎర్రగా చూశాడంటే చాలా అయిపోయింది అంతే. నిజంగా నీకు ఆయన యొక్క ఉగ్రత ఏంటో, ఆ సీరియస్నెస్ అర్థమైతే ఆయన పాదాలు పట్టుకొని ఏం చేస్తావు? బతిమాలుతావు అనమాట. సో దీనులే ఆయన ఏం చేస్తారు? బతిమాలుతారు అనమాట. సో దీనులకు ఉండే లక్షణాలు ఇవ్వండి. అంతేగాని ఏదో పై వేషం మార్చేసి ఏదో తొక్కించుకొని మాట్లాడినాడు, ప్రేజలోడండి ఇది అంటే అది దొంగ మనసులు అన్నమాట అవన్నీ. నువ్వు ఎప్పుడన్నా జీవితంలో దేవుడు బతిమాలాడావా? ఎప్పుడన్నా ఆయన శిక్షిస్తున్నప్పుడు అంగీకరించావా దాన్ని సంతోషంగా? ఎప్పుడన్నా పాపాన్ని ఒప్పుకున్నావా? ఇవి ఉంటేనే నువ్వు నిజంగా నీలో ఏమున్నట్టు? దీనత్వం ఉన్నట్టు. దీనుల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దీనులు ఏడాలి ఆయన కృపను చూపి. ఆ దీనత్వం అంటే ఏంటో ఇవి ఉండాలండి. ఇవి ఉంటేనే అది దీనత్వం. ఇవి లేకపోతే అసలు నీలో ఏం లేదు, దీనత్వం అన్నది లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏ రకంగా నిన్ను ఆశీర్వదిస్తాడని ఎప్పుడు అనుకోకు నువ్వు. సో తొమ్మిదో పాఠం ఏంటంటే, దావీదు తన మార్గాన్ని సరి చేసుకున్నాడు. అంటే బ్రతిమాలాడమే కాదు, వెంటనే ఏం చేశాడంటే సరి చేసుకోవడం అంటే ఏంటి అర్థం? చేసిన తప్పు ఒప్పేసుకొని మళ్ళీ వెళ్ళి అందులో దొరడం కాదంటండి. విడిచిపెట్టి తన బ్రతుకు తీరుని ఏం చేయడం? మార్చేసుకోవడం. ఇంగ్లీష్లో ఏమంటారంటే మెండింగ్ యువర్ వేస్ అంటారు. నీ రూట్ మార్చడం అన్నమాట. ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు బైబిల్లో, దేవుడు వారిని హెచ్చించాడు. ఇగో హేరోదు బిడ్డను చంపాలనుకుంటున్నాడు, మీరు ఇంతకుముందు ఏ మార్గంలో వచ్చారో ఆ మార్గంలో వెళ్ళొద్దు, వేరే మార్గంలో వెళ్ళిపోండి అని అనేటప్పటికి వెంటనే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మార్గం మార్చేశారు, వాళ్ళ పద్ధతి మార్చేశారు. అలాగే మన జీవితంలోనండి దేవుడు వాళ్ళని హెచ్చరించినప్పుడు దీనులు ఏం చేస్తారంటే వాళ్ళ డైరెక్షన్ ఏం చేస్తారు? ఇంకా మారుస్తారనమాట. ఇంకొద్దు, నేను ఇంతకుముందు అలా వెళ్ళేవాడిని కరెక్టే, కానీ నా లైన్ నేను ఇంకా మార్చేసుకుంటానని చెప్పి పద్ధతి ఇది ఎలాగా దావీదు జీవితంలో కనిపించిందండి, ఇంకా వేరే జీవితాలు ఎలా కనిపించిందండి అని అంటే చాలా చోట్ల కనపడుతుంది.
ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎక్కడంటే దావీదు ఒకసారి మందసాన్ని తీసుకెళ్ళడానికి బండికిచ్చాడు. ఒక క్రొత్త బండి చేసి ఆ బండి మీద ఈ మందసాన్ని పెట్టి మోసుకొని తీసుకెళ్తున్నాడు. కానీ దేవుని పద్ధతి ఏంటి? మందసం యాజకులు మోయాలి, అది వదిలేస్తాడు, తన సొంత పద్ధతి పెట్టాడు. అప్పుడు జరిగిన నష్టం ఏంటి ఎవరైనా చెప్పగలరా? వజ్జా ఏం చేశాడు, వెళ్ళి దాన్ని ఆ బండి ఇలా ఉరుగుతుందని చెప్పి వెళ్ళి చేత్తు ముట్టుకున్నాడు, దాన్ని ఆపాడు. అంతే, దేవుడు అక్కడక్కడ స్పాట్ చంపేశాడు అనమాట. భయపడిపోయాడు. అది తీసుకెళ్ళి ఆ మందసాన్ని అక్కడ ఎవరది ఒబేదేదం ఇంట్లో పెట్టేస్తారనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత అడుగుతాడు దావీదు. మొదటి దినవృత్తాంతాలు 15:13 కనుక్కుంటాడు, ఏంటి దేవుని పద్ధతి ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు యాజకులు వచ్చి చెప్తారన్నమాట, బాబు పద్ధతి ఏంటో తెలుసా, నువ్వు అలా బండి మీద పెట్టడం అన్న దేవుని పద్ధతి కాదు, నువ్వు ఇలా మార్చుకోవాలి అని అనేటప్పటికీ వెంటనే తన పద్ధతిని సరి చేసుకొని యాజకులతో మోయించుకుంటూ తీసుకొస్తారు. సో అక్కడ ఏం చేశాడు చెప్పండి, తన రూటు మార్చేశాడు అన్నమాట. ఏమండి, లైఫ్ అన్నది ఒక ప్రయాణం. ఈ ప్రయాణాల్లోనండి దేవుడు హెచ్చరించినప్పుడు ఎక్కడొకక్కడ యూటర్న్ అన్న తిరగాలండి. ఏంటి చెప్పండి, యూటర్న్ అంటే ఏంటి చెప్పండి? యూటర్న్ అంటే ఏంటి? ఇలాగ వెళ్తున్న బండి, ఇప్పుడు నువ్వు గాజువాకి వెళ్తున్నావు, సడన్గా ఏదో గుర్తొచ్చిందంటే మధురవాడ వెళ్ళాలని గుర్తొచ్చింది, ఏం చేస్తాం? ఇలాగ వెళ్తున్న బండి ఒక్కసారి వెనక్కి తిప్పుతాం, దాన్ని ఏమంటారు? యూ ఆకారంలో తిరుగుతాం కదా. మన జీవితంలో కూడా ఏది రావాలి తెలుసా? యూటర్న్ రావాలి. సరే, ఇంతగానో వెళ్ళిపోయాను, వారాలు అయిపోయి నెలలు అయిపోయి అదే పద్ధతిలో ఉన్నాను, సంవత్సరాలు అయిపోయి అదే పద్ధతిలో ఉన్నాను. స్టాప్. 2025తో ఈ పద్ధతి, ఈ రకమైన జీవితం ఆగిపోవాలి. ఇక మీద నేను ఏం తిరగాలి? యూటర్న్ తిరగాలి. ఒక కొత్త జీవితం ప్రారంభిద్దాం, దేవుడు కోరినట్టు జీవిస్తానని చెప్పి మనం ఒక్కొక్కసారి ఇలాంటి తీర్మానాలు ఎప్పుడు చేసుకుంటాం తెలుసా? 31వ తారీఖు రాత్రి. ఊరి నాయన, అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఆ ముద్దు చేయకూడదా? నిజం చెప్తున్నాను, ఆ నైట్ చేసుకున్నాడు ఎవడు కూడా పాటించడు. నిజంగా చెప్తున్నా. ఒకడంట నిజంగానే అనుకున్నాడట, 31st ఒక్కరోజు తాగుతానండి, 1st తారీఖు నుంచి మానేస్తున్నాను అన్నాడంట. 1వ తారీఖు ఇంటికి రావట్లేదట. ఏట్లా రాలేదంటే తాగిసి పడుకున్నాడట ఎక్కడో రోడ్డు మీద. నిజం. అలాంటి పని చేయవు తెలుసా మీకు? నువ్వు నిజంగా మారాలని సీరియస్గా ఉంటే ఈ నెలంతా ఏం చేయాలండి మనం? ఏ విషయాల్లో మనం మారాలో ఆలోచించి సరి చేసుకొని ప్రయత్నించాలి. దేవుని దగ్గర సీరియస్గా తీసుకోవాలన్నమాట. ప్రభు, నిజంగా ఈ విషయం నేను మారని, ఇది ఎలా ఉందంటే నా జీవితంలో ప్రభు అన్నాడు కదా, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరిగి నీ ఎదురు నుండి పారే, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికి నీ ఎదురు నుండి పారే. ఇప్పుడు కుడి కన్ను కుడి చెయ్యి పీకడం అంత ఈజీగా చెప్పండి? కొన్ని పాపాలు, కొన్ని పద్ధతులు ఎంత అలవాటైపోయాయి అంటే మన జీవితంలో కుడి కన్ను కుడి చెయ్యి అంత ఇంపార్టెంట్ అయిపోయి వదలాలన్న, కట్ చేయాలన్న మనసు ఒప్పుకోదనమాట. ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థనాపూర్వకంగా విడిచిపెడితేనే తప్ప ప్రార్థన వల్ల జయించలేనిది ఏది లేదండి. ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తారు? మనకు సహాయము చేస్తారా లేదు చెప్పండి? ఆయన కృపిస్తాడు ఖచ్చితంగా. సో నెలంతా కూడా దేవుని దగ్గర గడపండి, ప్రార్థన చేయండి. కొన్ని విషయాలనైనా నేను మారాలనైనా అని చెప్పి ప్రభుని అడగండి. నిజంగా ప్రభు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. యూటర్న్ తిరుగుతామండి, యూటర్న్ తిరుగుతాం. సో దావీదు జీవితంలో మనం నేర్చుకునే ఈ 9వ పాఠం ఏంటంటే, తన జీవితాన్ని ఏం చేశాడండి? సరిచేసుకున్నాడు, మార్చుకున్నాడు. అందుకోసం దేవుడు ఒక మాట అన్నాడు దావీదు గురించి, నా హృదయానుసారుడు. ఎవరు? దావీదు నా హృదయానుసారుడు. దేవుడు మనల్ని అలాగ అనాలంటేనండి మన రూట్ మారాలండి. చాలు. సో ఒకటి, అంగీకరించడం దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది దీనత్వం. అర్థమైందా మీకు? దేవుడు తప్పు చూపించినప్పుడు వెంటనే ఏం చేయాలి? దాన్ని అంగీకరించే పశ్చాత్తాపడు. అక్కడితో స్టార్టింగ్. నువ్వు అంటే గర్వంతో నేను అంతా కరెక్టే అనుకున్నామంటే ఎప్పటికీ మానం. సో అది సరే. దేవుడు ఒకవేళ దెబ్బ కొడుతుంటే దాన్ని ఇష్టంగా అంగీకరించాలి. తర్వాత బ్రతిమాలాలి, ప్రభు క్షమించని. అక్కడితో ఆగకూడదు. మళ్ళీ మనం రూట్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇవంతా ఒక ఫ్లో మీరు గమనించండి. ఒక్కొక్క పాయింట్లో కూడా ఒక్కొక్క ఫ్లో కనబడుతుంది మనకి. సో తిరిగాడు. ఆఖరిగా అండి
దీనులు. ఇంకొక లక్షణం చెప్పి ముగిస్తాను. మనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచిన వాళ్ళే దీనులు. చెప్పండి, మనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచిన వాళ్ళే దీనులు. దీనత్వం ఎదగాలంటేనండి ఇతరులని మనం ఇతరులను యోగ్యులుగా ఎంచడం అండి. ఇది ఎక్కడండి మీరు చెప్పారు అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ముందు ఈ వచనం చూద్దాం, తర్వాత దావీదు జీవితంలో అది ఎలా కనిపించిందో నేను చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. కక్ష చేతనైనను వృధాతిశేతం చేతనైనా ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒక్కరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొని. చూడండి, వినయమైన మనస్సు గలవారే ఒక్కనినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకొని. ఎవరికైతే దీనమైన మనసు ఉంటుందో, వినయమైన మనసు ఉంటుందో వాళ్ళు ఒక్కనికంటే ఇంకోటి ఏం చేస్తారంట? యోగ్యునిగా ఎంచుతారు. ఇదే విషయం దావీదులో ఎలా కనపడింది? దావీదుకి ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు? ఫస్ట్ శత్రువు ఎవరు? సౌలు. కరెక్ట్. సౌలు తనని చంపాలని తిరుగుతున్నాడండి. చంపాలని తిరుగుతున్నప్పుడు 2-3 సార్లు సౌలే దొరికేస్తాడు. ఎవరికి? దావీదుకి. ఈయన గారు ఒకసారి శంఖానివర్తికి వెళ్తాడు. బాత్రూమ్కి వెళ్తే ఈయన సైలెంట్కి వెళ్ళి క్లాత్ కట్ చేసుకుని వచ్చేస్తాడు అనమాట. క్లాత్ కట్ చేసి వాళ్ళు పేక తీసేయచ్చు. అవునా కదా చెప్పండి? అలాగ దొరికిపోయాడు. ఒకసారి వాటర్ బాటిల్ పట్టుకు వెళ్ళిపోయాడు అనమాట ఈయన గారు పడుకుంటే. సో అలాగ ఈజీగా దొరికేస్తాడు. పక్కన ఒకసారి ఈయన దావీదు గుహలో ఉంటాడు, ఈయన బయట ఉంటాడు. కానీ అలాంటి చోట అండి ఒక శత్రువుని, తన ప్రాణం తీయడానికి వచ్చిన శత్రువుని యోగ్యునిగా ఎంచి ఒక మాట అంటాడు. ఏంటంటాడు తెలుసా? మీరు చదవండి. మొదటి సమూయేలు 24:6. మొదటి సమూయేలు మొదటి సమూయేలు 26 ఎంత చెప్పాను? 24:6 సారీ. ఇతడు యెహోవా చేత అభిషేకమునందినవాడు గనుక యెహోవా చేత అభిషేకుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనములతో చెప్పి. చూడండి, ఇక్కడ ఇది తను చంపడానికి వచ్చినాడు. ఏమంటాడు చూడండి, యెహోవా చేత అభిషేకము పొందినవాడు అంటున్నాడు ఒక మాట. ఇంకోటి అంటున్నాడు నా ప్రభు. ఎవరు? సౌలును పట్టుకొని ఏమంటాడు? నా ప్రభు, నా రాజు. ప్రభు అన్న మాట ఇంకో అర్థం ఏంటంటే రాజు, పరిపాలిస్తున్నా, ప్రభుత్వం చేస్తున్నా రాజు, నా పైన ఉన్న రాజు, నేను ఆ కార్యము అంటే తనకంటే సౌలుని ఎలా ఎంచుకుంటున్నాడు? రే, నిన్ను చంపడానికి వచ్చిన శత్రువుని యోగ్యుడిగా ఎంచుకుంటున్నావా? సో మన జీవితంలో అది ఎలాగండి అని మీరు ఆలోచిస్తే, తోటి విశ్వాసిని మనకంటే యోగ్యంగా ఎంచుకోవాలండి. ఒక మీటింగ్ పెట్టుకున్నారనుకోండి, ఆ బ్రదర్ పిలిచారు నన్ను, ఆల్రెడీకి ఎవరు వెళ్తాడండి? కాదట, వెళ్ళాల్సిందే. ఎందుకు వెళ్తావు తెలుసా? ఆ వ్యక్తి నాకెంతో విలువ. ఆ మీటింగ్కి వెళ్తున్నాను, నేను పెట్టుకున్నాను, నేను వెళ్తాను, విలువగా ఎంచుకున్నాను. ఇంకా 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 చిన్న విషయం. సపోజ్ బయట భోజనాలు అవుతున్నాయి, ఒక ప్లేటే ఉంది, ఇద్దరు తినాలి, పరిగెత్తుకు వెళ్ళిపోయి తీసేసుకోవడమా? అది కాదు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బ్రదర్ మీరు తినండి, బ్రదర్ మీరు యోగ్యులు, మీ తిన్న తర్వాతే మేము తిరుగుతాం, మీ తర్వాతే మేము. అదేంటో తెలుసా? చిన్న చిన్న విషయం అవ్వచ్చు, అందులో నేను ఏం చెప్తున్నాను తెలుసా? నాకంటే మీరు యోగ్యులు. యూ ఈట్ ఫస్ట్, మీరు కూర్చోండి, మీరు తినండి, మీ తర్వాతే మేము. చిన్న విషయం అవ్వచ్చు, అదే ఏంటో తెలుసా అండి? దీనత్వం. నీకంటే ఇతరులను ఏం చేయడం? యోగ్యంగా ఎంచడం. మరి మనకో అండి అంటే దీనులను దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు అన్నాడు, నేను నీకు చూసుకుంటాను, నేను నిన్ను హెచ్చిస్తాను. మెఫీబోషెత్ ఎవరండి ఇంతకీ? మెఫీబోషెత్ సౌలు సంతానంలో ఉన్న వ్యక్తి. సరే, అలా గుర్తుపెట్టుకోండి. సౌలు కుమారుల్లో ఒకడనమాట. ఎవరు? మెఫీబోషెత్. కాలు కుంటివి. సాధారణంగా ఒక రాజు తర్వాత ఇంకో రాజు వచ్చాడు అంటే ఆ ముందు రాజు యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేస్తారు. ఎందుకు చంపుతారు? అమ్మో, ఫ్యూచర్లో వీడు నాకేమన్నా మేక్ అవుతాడేమో అని. అలాంటి వాడిని మెఫీబోషెత్ని జెబాతో వెళ్ళి కబురు పెట్టి పంపించి తీసుకొచ్చి తన భోజన బలతో పాటు కూర్చోబెట్టి భోజనం చేస్తే
మెఫీబోషెతు మాట అండి, చచ్చిన కుక్క లాంటి నా ఎడలు ఎంత కటాక్షం నువ్వు చూపిస్తున్నారు ఏంటి అంటాడు అనమాట. అయోగ్యుడిని నా న్యాయం అయితే చంపేయాలి నన్ను, కానీ ఎంత కటాక్షం చూపిస్తున్నా. అయోగ్యుడు ఒక శత్రుని యోగ్యుడిగా ఎంచుతున్నాడు దావీదు. ఏమండి, దీనులు ఇతరులను ఏం చేయాలి? యోగ్యులుగా ఎంచాలి. నీకు లేకపోయినా పర్లేదు, ఇతరులకు పెట్టు, దేవుడు నిన్ను చూసుకుంటాడు, నీకు ఆయన ఇస్తాడు. సో ఇతరులు యోగ్యులుగా ఎంచడం మనం నేర్చుకుంటాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ లెసన్స్ ప్రభు మనకు నేర్పించాడు. దీనత్వం అంటే 10 విషయాలు నేర్చేసుకున్నాం. గత వారం 5, ఈ వారం ఒక 5 చెప్పగలరా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, చెప్పి మేము ముగించేసుకుందాం. దీనులుగా ఎదగాలంటే ఏం చేయాలి? దేవుని ముందు ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. రెండోది, ఎక్కడి నుంచి దేవుడు ఏ స్థితి నుంచి తెచ్చాడో ఒకసారి ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. మూడోది, దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిని సంతోషంగా ఒక్కొక్కసారి ఆ స్థితి నుంచి కిందకి దించుతాడు దేవుడు, అయినా అది సంతోషంగా అంగీకరించాలి. మోషేని దించినట్టుగా అబ్రహాం దించి, ఎందుకంటే ఆ స్థితిలోనే దేవుడు నిన్ను మళ్ళీ ఆశీర్వదిస్తాడు. ఇంకా దేవుని బట్టే మనం ఏం చేయాలి? అతిశయించాలి. 5, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ఇంకా 6, దేవుడు తప్పు చూపిస్తున్నప్పుడు వెంటనే సమర్థించుకోకుండా ఒప్పుకోవాలి. 6, 7, దేవుడు శిక్షిస్తున్నప్పుడు ఇష్టంగానే దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. 8, దేవుణ్ణి ఏం చేయాలి? బ్రతిమాలాలి. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి బ్రతిమాలాలి అన్నమాట. 9, మన మార్గాన్ని సరిచేయి, యూటర్న్ తిరగాలి. 10, మన అది శత్రువైనా సరే మనకంటే ఇతరులను ఏం చేయాలట? యోగ్యునిగా ఎంచాలి, నాకంటే నువ్వు విలువ అన్నట్టుగా ఎంచాలన్నమాట. సో దేవుడు ఎప్పుడైతే ఇలా దీనులుగా మనం ఎదుగుతామోనండి, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీనుల ఎడల ఆయన కృపను చూపిస్తాడు. అహంకారాన్ని ఎదిరిస్తాడు. దీనుల ఎడల ఆయన కృపను చూపిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. దేవుడు అటు కృప మనకు దయచేసి మోకరించండి. ఈ సంవత్సరం ఆఖరిలో దేవుడు మనకి ఇలాంటి విలువైన మాటల ద్వారా మనల్ని పోషిస్తూ సిద్ధపరుస్తున్నాడు. ఈ మాటలు మన మనసులో పెట్టుకొని బల కొరకు మనం సిద్ధపడదాం.